హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు దీన్ని ఎలా కుట్టాలా అని ఆలోచిస్తున్నారా? చూడండి, చాలా ఈజీగా తొందరగా అయిపోయే విధంగా నేనైతే వీడియో చేస్తున్నాను. అలాగే నడుము పట్టికి కూడా హెమ్మింగ్ లేకుండా కుట్టు కనబడకుండా స్టిచ్చింగ్ చేశాను. ఈ విధంగా అయితే ఉంది బ్లౌజ్. నెక్కి ఇలాంటి వర్క్ అయితే వేశాను. తర్వాత ఆమె కూడా టైలరే. తను తీసుకెళ్ళి స్టిచ్చింగ్ చేసుకుంటానని చెప్పి, లేదు నాకు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ రావటం లేదు, ఇది ఎలా ఉంటే అలాగా, అంటే ఇది కట్ వర్క్ వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసి ఇవ్వండి అక్క అని మళ్ళీ నాకే వాపస్ తెచ్చిచ్చిందనమాట. అంటే తను స్టిచ్చింగ్ చేసుకుంటానని చెప్పి తీసుకెళ్ళి చేసుకోకుండా మళ్ళీ నాకే తెచ్చిచ్చింది వాపస్. అందుకని నేనే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఈ బ్లౌజ్ వర్క్ చేసి చాలా రోజులైంది. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను చూడండి. ఒకవేళ మీకు ఇలాంటి బ్లౌజ్ వచ్చిందనుకోండి, వెనక్కి మాత్రం పంపకండి. ఎందుకంటే వెనక్కి పంపించారో మీకు రాదని అర్థం. అందుకని ఈ వీడియో చూస్తే కనుక మీకు ఈజీగా స్టిచ్చింగ్ వచ్చేస్తుంది. తనకి ఇది ఎలా ఉంటే అలాగే వర్క్ అయితే రావాలి, కటింగ్. కానీ తనకు కుట్టుకోవడం రాక నాకే ఇచ్చి వెళ్ళిందనమాట. అందుకని మీరు ఇలాంటి పని చేయకండి. మీరు ఎలాంటి బ్లౌజులు, ఎంత కష్టమైన బ్లౌజులు వచ్చినా సరే కుట్టుకోగలిగేంతగా మారిపోవాలి. స్టిచ్చింగ్ నేర్చుకున్నాక అన్ని రకాల క్లాత్స్ కుట్టాలి, అన్నీ కుట్టాలి. చూడండి, ఇది ఫ్రంట్ నెక్. లైనింగ్ని ఇలా వరుసగా బ్యాక్ పార్టు, హ్యాండ్స్, ఫ్రంట్ ఇలాగ అన్నీ రెడీగా కట్ చేసి పెట్టుకున్నాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు టకటక స్టిచ్చింగ్ చేసేయడం అయితే అయిపోతుంది. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, కొంచెం క్లాత్ ఎక్కువగానే వదిలి కట్ చేసుకోండి. ఇది సరిపడా క్లాత్ ఉంది కాబట్టి మనము తక్కువ వచ్చేటట్టు అయితే మాత్రం చేసుకోకూడదు. ఇప్పుడు ఇది కుట్టేది చూడండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి. చాలా నీట్గా పర్ఫెక్ట్గా రావాలన్నమాట. చాలా స్మూత్ క్లాత్ ఇది. అసలు దీన్ని ఎలా కుట్టాలా అనిపిస్తుంది, కానీ కుట్టడానికైతే చాలా బాగానే వచ్చింది. ఈ ఫ్లవర్ వచ్చేసి ఇది ఎలాగా ఉంటే అలాగే రావాలన్నమాట. అంటే అది ఎక్కడ ఎక్కువగా ఉంది, ఎక్కడ తక్కువగా ఉందో అక్కడ కరెక్ట్గా అక్కడ కట్ వర్క్ రావాలి. తను అలా చెప్పింది, అలాగే కుట్టేయాలి. ఇప్పుడు ఇక్కడ సెంటర్లో ఒక చిన్న కట్ పెట్టాను. తర్వాత సెంటర్లో కరెక్ట్గా ఇలా లైనింగ్ పెట్టేసిన తర్వాత, అంటే మధ్యలో ఉండాలి లైనింగ్, కరెక్ట్గా ఉండాలి. అటు ఇటు పీస్ తక్కువ వచ్చినా మనం తర్వాత సైడ్ జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పటికైతే కరెక్ట్గా సెంటర్లో ఉండాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకొని ఒక లైన్ కుట్టేసేయండి ఫస్ట్ అయితే. ఇది ఉల్టా. ఇప్పుడు ఇది ఉల్టా, మెయిన్ క్లాత్ వచ్చేసి ఇది ఉల్టా అనమాట. ఈ ఉల్టా మీద మనము ఇలా కుట్టేసుకుంటూ రావాలి. ఇలా పాదం కొంచెం మనము మోకాలతో ఇక్కడ టెన్షన్ ప్రెస్ చేస్తూ ఉంటే కనుక ఇలా టెన్షన్ ఎత్తుతూ ఉంటుంది. మనకు కుట్టడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. చిన్న మిషన్స్లో సరిగ్గా రాదు, ఇలా పెద్ద మిషన్స్లోనే బాగా వస్తుంది అనమాట కట్ వర్క్ బ్లౌజు. ఎప్పుడైనా సరే స్టిచ్చింగ్ చేయాలనుకుంటే, కట్ వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలనుకుంటే పెద్ద మిషన్స్లోనే స్టిచ్చింగ్ చేయండి. చిన్న మిషన్లో అయితే మనము టెన్షన్ చేత్తో ఎత్తి పట్టాలన్నమాట. అందుకని మీరు మామూలుగానే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ వర్క్ చేయాలి అనుకుంటే కనుక ఇలాంటి మిషన్స్లో ఫినిషింగ్ బాగుంటుంది. ఇలాగ మొత్తం అంతా స్టిచ్చింగ్ చేసిన తర్వాత చివరన ఇలా స్ట్రైట్గా కుట్టేసేయండి. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇది ఎలా ఉంటే అలాగా రావాలి కదా, అందుకని ఇలా మొత్తం క్లాత్ తీసేసిన తర్వాత అక్కడక్కడ ఖర్చులు పెట్టాలి. ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేస్తున్నాను. ఈ ఎక్స్ట్రా క్లాత్ మనకు అవసరం లేదు. ఆ ఎక్స్ట్రా క్లాత్ అలాగే ఉంటే కట్ వర్క్ తిరగదనమాట. అందుకని అక్కడక్కడ చిన్న ఖర్చులు కూడా పెట్టేసేయాలి. ఇలాగ మొత్తం అంతా కటింగ్ చేసి వేస్ట్ క్లాత్ని అంతా తీసేసిన తర్వాత ఇలా ఉంది చూడండి. ఇప్పుడు దీన్ని తిరగేయాలి. ఈజీగా తిరుగుతుంది చూడండి. ఈ వర్క్ బాగా స్టిఫ్గా ఉంది కాబట్టి తొందరగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీని మీద లైన్గా కుట్టేసేయాలి. ఇక్కడ నుంచి స్ట్రైట్ వస్తుంది కుట్టు.
తర్వాత కట్ వర్క్ ఎలా ఉంటే అలాగా వచ్చేస్తుందనమాట. ఇలా వర్క్ మీద స్టిచ్ పడినా కూడా మనకు ఏం కనపడదు. స్టిచ్ ఖచ్చితంగా వేయాలి, లేదంటే కనుక ఉబ్బినట్టు ఉంటుంది, క్లాత్ జారిపోయే అవకాశం ఉంటుంది. అందుకని వర్క్ పైన కుట్టు అయితే ఒక కుట్టు వేయాలి. డిజైన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ క్లాత్ కొంచెం తక్కువగా ఉంది, హ్యాండ్ చంక దగ్గర క్లాత్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మొత్తం అంతా లైనింగ్ జాయింట్ చేశాను. ఈ ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసిన తర్వాత సైడ్స్ తక్కువ ఉన్న చోట జాయింట్ ఇప్పుడు చేసుకోవాలి. మధ్యలో ఖర్చు, ఇక్కడ ఖర్చు ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఇక్కడ తక్కువ ఉంది కదా క్లాత్, మెయిన్ క్లాత్ తక్కువగా ఉంది కదా, దీనికి కొద్దిగా పీస్ జాయింట్ చేసుకోవాలి. ఆ పీస్ జాయింట్ చేసేటప్పుడు జారిపోకుండా నీట్గా చూసుకొని జాయింట్ చేసుకోండి. సరిపడా క్లాత్ ఉంది కాబట్టి మనము నీట్గా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా మాత్రమే తక్కువ వస్తుంది, రెండు వైపులా తక్కువ ఉంది కాబట్టి నేను రెండు వైపులా జాయింట్లు అయితే వేస్తున్నాను. ఇంతేనండి హ్యాండ్ కుట్టడము. ఇంకొక హ్యాండ్ కూడా రెడీ చేసి మీకు చూపిస్తాను. రెండు అంటే వీడియో లాంగ్ అవుతుంది, సరిగ్గా చూడరు, అందుకని ఒక హ్యాండ్ మాత్రమే స్టిచ్చింగ్ చూపించాను. ఏ బ్లౌజ్ అయినా సరే తక్కువ వచ్చినప్పుడు, క్లాత్ తక్కువ వచ్చినప్పుడు ఇలాగే కరెక్ట్గా నేను ఇప్పుడు చూపించిన విధంగానే జాయింట్ చేసుకోండి, ముడతలు రాకుండా ఉంటాయి. చూడండి, ఇలాగా హ్యాండ్ అంతా అయిపోయింది స్టిచ్చింగ్ చేయడం. ఈ విధంగా మీరు కట్ వర్క్ వచ్చినప్పుడు స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. అదే ఒకవేళ మగ్గం వర్క్ అనుకోండి, పాదం మార్చుకొని కుట్టుకోండి. ఇది నార్మల్ కంప్యూటర్ వర్కే కాబట్టి పాదం మార్చాల్సిన అవసరం లేదు. ఇక్కడ కొంచెం కుట్టుపోయింది, అందుకని కుడుతున్నాను. చూడండి, రెండు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి, ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఫ్రంట్ షేప్ తీసుకోవాలి. హ్యాండ్స్కి మనము షేప్ తీయలేదు కదా, అందుకని ఇప్పుడు షేప్ తీస్తున్నాను. ఇది లెఫ్ట్, ఇది రైట్ సైడ్. ఇది రైట్ సైడ్, రైట్ హ్యాండ్ అనమాట. ఇక్కడ కటింగ్ చేసిన చోట కుట్టుపోయి ఉంటుంది, కుట్టేసుకోవాలి, లేదంటే కనుక జారిపోతుంది. స్మూత్ క్లాత్ కదా ఇది, అందుకని కుట్టేసుకోవాలి. హ్యాండ్స్ పక్కన పెట్టేసి బాడీ పార్ట్ కుట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఒకవేళ నెక్ వెడల్పుగా ఉంటే కనుక తగ్గించుకోండి, ఈ విధంగా తగ్గించుకోండి. చాలామందికి అయితే నెక్ వెడల్పు తగ్గించడం రాదనమాట, అందుకని చెప్తున్నాను. ఒకసారి చెక్ చేసిన తర్వాతనే చూసి తగ్గించుకోండి. ఒకవేళ వెడల్పు ఉంది అనుకుంటే మధ్యలో కొంచెం కుట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అంతకన్నా ముందు రౌండ్ ఈ డిజైన్ని కరెక్ట్గా పెట్టండి, మ్యాచ్ అవ్వాలి. బ్యాక్ అడుగున ఉన్న పీసు, పైన ఉన్న పీసు మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, నేను వేసిన మార్కింగ్కి ఆ రౌండ్ కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది చూసుకోండి. లెంత్ అయితే సరిపోయింది, రౌండ్ లెంత్. విడితే కొంచెం ఎక్కువ రావచ్చు, అందుకని నేను ఇప్పుడు దీన్ని అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మధ్యలో ఖర్చు పెట్టుకోండి, అది మధ్యలో ఖర్చు ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఇక్కడ కూడా కరెక్ట్గా మధ్యలో వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఇలా మధ్యలో వచ్చేటట్టు కరెక్ట్గా చూడండి. ఇక్కడ పెట్టిన ఖర్చు ఈ లైనింగ్ క్లాత్ ఫోల్డింగ్ మధ్యలో అనమాట. ఫోల్డింగ్ వచ్చేసి సెంటర్ పాయింట్, దానికి ఖర్చు అయితే పెట్టాల్సిన అవసరం లేదు. ఒక లైన్ కుట్టిన తర్వాత మెయిన్ క్లాత్కి లోపల వైపు లైనింగ్ కుట్టిన తర్వాత, అంటే ఇది ఎందుకు కుడతాము అంటే జారిపోతుంది క్లాత్, చాలా స్మూత్గా ఉంది, జార్జెట్ క్లాత్ ఇది, అందుకని. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఇప్పుడు హెమ్మింగ్ పట్టీకి హెమ్మింగ్ అవసరం లేకుండా మనం కుట్టుకోవాలి కదా, అందుకని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను.
తర్వాత చూడండి ఇక్కడ ఒకసారి ఫోల్డింగ్ చేసి కుట్టండి. ఒక్కసారి మాత్రమే ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత ఇంకొకసారి ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు మెయిన్ క్లాత్కి స్టిచ్చింగ్ పడకూడదు. ఓన్లీ లైనింగ్ క్లాత్కి మాత్రమే స్టిచ్చింగ్ పడాలి. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఎంత కావాలో అంత ఫోల్డింగ్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ని పక్కకు అనుకోవాలి. ఇలాగా చాలా వీడియోల్లో నేను ఇలాంటి టిప్ అయితే చెప్పాను. హెమ్మింగ్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఇలా కుట్టిన తర్వాత చూసామంటే పట్టి ఉంటుంది కానీ ఏదో మ్యాజిక్ లాగా హెమ్మింగ్ ఉండదన్నమాట. అందుకని ఇప్పుడు దీన్ని ఇలా తిప్పకుండా ఇలా ఉల్టా మీద తిప్పి సమానంగా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ పట్టి సమానంగా ఉండేటట్టు కుట్టుకోవాలి. ఈ సైడ్లో వచ్చేసి ఇప్పుడు నెక్ వెడల్పు ఎక్కువ అయ్యేటట్టు ఉంటే మధ్యలో కొంచెం కుట్టేసుకోండి. అంటే అది కూడా కుట్టేది కరెక్ట్గా మధ్యలోనే కుట్టు రావాలి. లేదంటే కనుక హెచ్చు తగ్గులు అనేవి వచ్చేస్తాయి. రౌండ్ ఒక్కవైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకని కరెక్ట్గా మధ్యలో స్టిచ్చింగ్ చేసుకోండి. మధ్యలో ఎక్కడ అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది సీదా, ఇది ఉల్టా. ఇప్పుడు దీనికి మధ్యలో ఒక టాకా వేయాలి కదా, వెడల్పు ఎక్కువగా ఉంది. అందుకని ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నాను చూడండి. ఇలా ఫోల్డింగ్ చేసి మధ్యలో కరెక్ట్గా కొంచెం దూరం వరకు స్టిచ్చింగ్ చేసుకోండి. అది ఉల్టా మీద అయినా పర్లేదు, సీదా మీద అయినా పర్లేదు. ఎందుకంటే ఇదేమీ ఉండదు, కటింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వచ్చేసి దీన్ని కరెక్ట్గా మనం పెట్టిన అంటే లైనింగ్కి ఫోల్డింగ్ ఉంది కదా మధ్యలో, ఆ ఫోల్డింగ్ మీద ఈ స్టిచ్చింగ్ రావాలన్నమాట. నీట్గా ఉండాలి, ఎక్కడ కూడా జారిపోయినట్టు ఉండకూడదు. అందుకోసం నేను మధ్యలో ఇలా కుట్టు వేస్తున్నాను. ఆ కుట్టు ఉండడం వల్ల ఎటు సైడ్ క్లాత్ అటు సైడే ఉంటుంది. ఇప్పుడు దీన్ని కట్ వర్క్ లాగా ఇది ఎలా ఉంటే అలాగా, ఈ వర్క్ ఎలా ఉంటే అలాగే స్టిచ్చింగ్ చేస్తూ వచ్చేయాలి. ఇది ఇలా చిన్న మిషన్స్లో కూడా సాధ్యం అవుతుంది. కాకపోతే టెన్షన్ అనేది చేత్తో ఇలా పట్టుకుని తిప్పాలన్నమాట. ఒక చేత్తో టెన్షన్ పట్టుకోవాలి, ఒక చేత్తో క్లాత్ తిప్పాలి. అదే పెద్ద మిషన్ అయితే అనుకోండి, 2 చేతులతో క్లాత్ పట్టుకుని టెన్షన్ అనేది మనము కాలుతో నొక్కితే చాలు. మోకాలతో నొక్కితే టెన్షన్ దానంతట అదే ఇలా కొంచెం లూజ్ వదులుతుంది. క్లాత్ అప్పుడు నీట్గా జరుగుతుంది అనమాట. అందుకోసమే పెద్ద మిషన్స్లో ఫినిషింగ్ అనేది వస్తుంది. చూసారు కదా ఎంత టైం పడుతుందో ఇలా కుట్టాలంటే. కుట్టిన తర్వాత మాత్రం చాలా బాగుంటుంది. వర్క్ చేసినప్పుడు ఎవరికి అంత నీట్గా అయితే కనబడలేదనమాట చూడ్డానికి. ఇది బ్లౌజ్ రెడీ అయిన తర్వాత చాలామంది బాగుంది అన్నారనమాట. ఇది బ్లౌజ్ అలా ఉంది. అంటే ఈ శారీ వచ్చేసి శారీ మీద ఇదే ఫ్లవర్స్ వచ్చాయి. అందుకని వాళ్ళు ఈ ఫ్లవర్స్ ఉన్న డిజైన్ని సెలెక్ట్ చేసుకున్నారు. అదే సేమ్ ఫ్లవర్స్ దొరకడం కష్టము. కానీ ఆ శారీకి ఎలాంటి ఫ్లవర్స్ అయితే ఉన్నాయో బ్లౌజ్కి కూడా ఇదే వర్క్ నా దగ్గర ఉండడం వల్ల వాళ్ళు ఇదే వర్క్ ఉండాలని చెప్పారనమాట. కొంచెం ఓవర్గా ఉన్నా కూడా. కానీ స్టిచ్చింగ్ చేశాక చాలా బాగుంది. ముందు ఫస్ట్ వీడియోలో చూశారు కదా, చాలా బాగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది చివరకు వచ్చే వరకు ఇలా కుడుతూ వచ్చేయాలి. మగ్గం వర్క్ అయితే కష్టమే, కానీ ఈ కంప్యూటర్ వర్క్ కుట్టడం అయితే చాలా ఈజీ అండి. చూడండి, ఇక్కడ కుట్టడం వల్ల నెక్ వెడల్పు రాకుండా బాగుంటుంది. ఇప్పుడు ఖర్చుకు వదిలేసి మనం కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా ఒకసారి కట్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఖర్చులు పెట్టేసి ఇలాగా మనం కుట్టినది కట్ అవ్వకుండా చూసుకోండి. ఇలా ఖర్చులు పెట్టేసుకొని తర్వాత ఎక్స్ట్రాగా ఇంకా ఎక్కువ క్లాత్ ఉంటే కనుక ఖర్చులు పెట్టిన దగ్గర కూడా కట్ చేసుకోవాలి. అంత క్లాత్ అయితే ఉండకూడదు. అలా ఉంటే కనుక తిరగేసినప్పుడు మనం కుట్టిన కట్ వర్క్ కనబడదనమాట. అందుకని ఈ క్లాత్ ఎక్స్ట్రాగా ఎక్కువగా ఉండకుండా చూసుకోండి. ఇలాగా చూడండి, కట్ చేస్తున్నాను కదా, మీరు కూడా అలా కట్ చేసేయండి. ఇక్కడ కొంచెం కుట్టు జారింది, అందుకని కుడుతున్నాను. ఇప్పుడు చూడండి, ఇలా తిరగేయడం వల్ల
మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. హెమ్మింగ్ లేకుండా నేను ఎలా కుడుతున్నాననేది ఈ బ్లౌజ్‌తో అందరికీ క్లియర్‌గా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి క్లాత్‌ని ఇలా బయటకు తోయాలి. చూడండి ఇది వర్క్ ఉండడం వల్ల చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనం దీన్ని సెపరేట్‌గా ఎక్కువ టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. త్వరగానే అయిపోతుంది ఈ వర్క్ ఉన్న బ్లౌజు. క్లాత్ కూడా స్మూత్‌గా ఉండడం వల్ల చాలా బాగుంది. బ్లౌజ్ మీద ఈ ఫ్లవర్స్ కొంచెం హైలైట్ అయిపోయాయన్నమాట. ఇప్పుడు దీని మీద ఇది ఎలా ఉంటే అలాగా కుట్టు వేసేయాలి. ఇది కుట్టు వేసేటప్పుడు చివరన వేసుకోండి. ఎక్కువ మధ్యలో అయితే వేయకండి. చివరన వేయడం వల్ల ఉబ్బు ఉబ్బుగా లేకుండా నీట్‌గా ఉంటుంది. నెక్ దగ్గర చిన్నగా కూడా ఉంటుందన్నమాట. మొత్తం ఇలా కుట్టేస్తే ఇంకా బ్లౌజ్ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో లైక్ చేస్తేనే ఇంకా ఎక్కువ మందికైతే చేరుతాయన్నమాట. చాలామంది వీడియోస్ అయితే చూస్తారు కానీ అస్సలు లైక్ చేయరు. లైక్ చేస్తేనే వీడియోస్ ఇంకా మంచి వీడియోస్ అయితే పెట్టడానికి అవకాశం ఉంటుంది. లైక్స్ రాకపోతే నా వీడియోస్ ముందుకెళ్ళవు. నాకు పెట్టడానికి ఇంట్రెస్ట్ ఉండదనమాట. అందుకని వీడియోస్ పెట్టాలంటే కనుక లైక్స్ రావాలి. ఈ బ్లౌజ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. ఈ బ్లౌజు చివరి వరకు స్టిచ్చింగ్ చూసినందుకు మీకు చాలా ధన్యవాదాలు. మీ విలువైన సమయాన్ని నా వీడియో కోసం కేటాయించి వీడియో చూసినందుకు ధన్యవాదాలు. అలాగే మీకు వీడియో చూసినందుకు కూడా ఇలాంటి బ్లౌజెస్ ఎలా కుట్టాలనేది కూడా అర్థమైపోయి ఉంటుంది. ఈ వీడియోస్ చూసారంటే చాలామంది అయితే స్టిచ్చింగ్ నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే చూస్తారు. లేదా స్టిచ్చింగ్ వచ్చినా కూడా దీన్ని ఎలా కుట్టారా అని కూడా చూస్తారనమాట. అందుకని నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది. చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఇది యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు టైలర్ కాకపోయినా మీరు కుట్టించుకోవాలనుకునే ఒకవేళ ఇలాంటి బ్లౌజెస్ కుట్టించుకోవాలనుకుంటే మీకు ఒక ఐడియా వస్తుందనమాట. అందుకని చెప్తున్నాను. మీరు లైక్ చేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలా యూజ్ ఉంటుంది. మీరేమి నాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, లైక్స్ మాత్రమే. చూడండి బ్లౌజ్ ఎలా ఉందో, ఎంత బాగుందో. ఇప్పుడు చుట్టూరా లైనింగ్ని జాయింట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్కి. ఇలా సీదా మీదనే కుట్టుకోవాలి. ఇలా సీదా మీద కుట్టడం వల్ల ముడతలు రాకుండా ఉంటాయి. అందుకని సీదా మీద నేను ప్రతిదీ కూడా ఇలా కుడతాను. ఇది స్మూత్ క్లాత్, జారిపోకుండా ఉంటుంది. ఇలా చివరగా అంతా కుట్టేసి మిగిలిన క్లాత్ని కట్ చేసుకుంటే నెక్ పార్ట్ అంతా స్టిచ్చింగ్ చేశాను. వర్క్ వచ్చిన పార్ట్ అంతా స్టిచ్చింగ్ చేయడం అయిపోయింది. ఇక త్వరగా సైడ్స్ హ్యాండ్స్ కుట్టడము అంతా అయిపోతుంది త్వరగానే. ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మళ్ళీ అడుగుతున్నాను అనుకోకండి. ఈ వీడియో చివరి దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇక ఇప్పటి నుంచి అయితే లెహంగాలు అలాగే లాంగ్ ఫ్రాక్లు స్టిచ్చింగ్ అయితే ఉంటుంది. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలామంది అడుగుతున్నారనమాట. లెహంగా ఫ్రాక్స్ స్టిచ్చింగ్ చేయమని. అవి కూడా చూసేయండి.